ఫ్రెండ్స్, నేను ఈరోజు చికెన్ కర్రీ చేయబోతున్నాను. దానికి చికెన్ హాఫ్ కిలో తీసుకున్నాను. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకున్నా, అది హీట్ అయింది. ఆయిల్ వేసుకున్నా. హీట్ అయ్యాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి అవి వేసుకుందాం. ఆయిల్ హీట్ అయింది. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా వేసుకున్నాను. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. ఇది ఇలా ఫ్రై అయింది బాగా. ఇందులో కొంచెం పసుపు వేద్దాం. కరివేపాకు కూడా వేసాను. ఇప్పుడు చికెన్ వేసుకుందాం. చికెన్ బాగా శుభ్రంగా కడిగి తీసుకోవాలండి. చికెన్ వేసుకున్నాం కదా, ఇందులోనే కొంచెం కల్లుప్పు వేస్తాను. కొంచెం చాలకపోతే తర్వాత వేసుకోవచ్చు. ఇప్పుడంతా కల్లుప్పుకొని సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని ఉడికించుకోవాలి బాగా. ఇదిగోండి, చికెన్ ఉడికేలోపు నేను మసాలా రెడీ చేసుకున్నాను. దీనికి చిన్నులపాయ, అల్లం, 4 జీడిపప్పు, కొబ్బరి. గ్రేవీ ఎక్కువ కావాలంటే కాసిన తెల్ల నువ్వులు కూడా వేసుకోవచ్చండి, బాగుంటుంది. నాకు అంత గ్రేవీ అవసరం లేదు. నేను ఇవే వేసుకొని మిక్సీ పట్టుకున్నా. ఇప్పుడు మూత తీసి చూసుకుందాం. ఇదిగోండి, ఇలా ఉడికింది కదా. ఇందులో ఇప్పుడు మసాలా వేసుకుందాం. ఇదిగోండి, మనం మిక్సీ కట్టి పెట్టుకున్నాం కదా, మసాలా వేసాము. ఇందులోనే కొంచెం కారం కూడా వేస్తాను. ఇప్పుడు టేస్ట్ సరిపోయిందంత. మీరు ఎంతమందిగా తినగలిగితే అంత వేసుకోండి. ఇప్పుడు దీన్ని కలిదిప్పుకోవాలి. ఇదిగోండి, కారం కూడా వేసి కలిదిప్పాను. ఈ టైంలోనే ఉప్పు చూసుకొని వేసుకోవాలి. నాకు కొంచెం పడుతుంది. బాగా సిమ్లో పెట్టి మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. లాస్ట్లో ధనియాల పౌడర్ వేద్దాము. బాగా సిమ్లో పెట్టుకొని మూత పెట్టుకోవాలి. ఇదిగోండి, ఇప్పుడు తీసి చూసుకుందాం. ఇదిగోండి, ఇందులోనే కొంచెం ధనియాల పొడి వేసుకున్నాను. ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. మీకు వాటర్ కావాలంటే వేసుకోండి కొంచెం, ఇంకా గ్రేవీ కొంచెం పులుసు టైప్ కావాలనుకుంటే. నాకైతే అవసరం లేదు. ఇందులోనే కొంచెం చికెన్ మసాలా, ఫైనల్గా కొత్తిమీర దించుకోవటమే. 2 మినిట్స్ ఉంచుకొని ఎలా వచ్చిందో ఎలా ఉందో ఒకసారి ట్రై చేసి కామెంట్ చేయండి. నా స్టైల్లో నేను ఇలానే చేస్తాను. మీరు ఎలా చేస్తారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోకపోతే కొత్త వాళ్ళైతే.